మిత్రులారా, నేను మీ మిత్రాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న ఊరి పేరు దియు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు విని ఉంటారనుకుంటున్నా. దియు దామన్ అని గుజరాత్లోని సముద్రపు తీరాన ఉంటాయి. వీటిని 26 జనవరి 2020 సంవత్సరాన మొత్తం విలీనం చేసి దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దియు అని కొన్ని ప్రాంతాలు కలిపారు. ఇప్పుడు మనం దిగుతున్న ఊరి పేరు దియు. ఇది సోమనాథ్కి సుమారు ఒక 80 కిలోమీటర్లు దూరంలో ఉండే ప్రాంతం. ఇంకా కొంత చిన్న భాగం వచ్చేటప్పటికి సూరత్ నుంచి ముంబై వెళ్ళే దారిలో గుజరాత్లోని ఒక సముద్రపు తీరాన ఉంటుంది. అది ఒక చాలా చిన్న ప్రాంతం. ఇది మొత్తాన్ని పోర్చుగీస్ అప్పట్లో పాలించారు. ఇక్కడికి వచ్చే విమానాలు ఎక్కువ శాతం ఇలాగ చిన్నగానే ఉంటాయి. ఇది ఎయిర్పోర్ట్ లోపల ప్రాంతం. బయటికి వెళ్తే ఆటోలు, ట్యాక్సీలు ఉంటాయి. ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ యాక్టివా ఒకటి తీసుకొని ముందు గుడికి వెళ్దామని చెప్పొచ్చాను. ఇది వచ్చేటప్పటికి శ్రీ గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అన్నమాట. ఇది ఒక శివాలయం. లోపలికి విశేషాలు చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇలా ఈ సముద్రపు తీరాన్ని ఉంటుంది అన్నమాట ఈ గుడి. జనాలు ఇక్కడ నుంచి ఈ సముద్రం నుంచి నీళ్లు తీసుకువెళ్ళి అట్లా అక్కడున్న లింగాలకి అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఈ ప్రాంతంలో చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కనుక దియ్యులో ఉంటే ఈ ప్రాంతం తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ప్రాంతం వచ్చేటప్పటికి నాగావ్ బీచ్ అండి. దీన్ని పక్కనే చిన్న డైనోసారస్ పార్క్ అని చెప్పేసి కట్టారు. అంటే ఏంటంటే ఇట్లా డైనోసారస్ బొమ్మలు అలా ఉంటాయన్నమాట. కొంచెంసేపు అలా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఇది నా హోటల్ బయట నుంచి నైట్ వ్యూ అండి. సముద్రం ముందర ఉన్నది బాగుంది. ఇది ఇక్కడ లోకల్ బీర్. అలవాటు ఉంటే ట్రై చేయొచ్చు. సో మరుసటి రోజు ఉదయం మనం ఇప్పుడు వచ్చిన ప్రాంతం ఇది డియూ ఫోర్ట్ అన్నమాట. ఇది పోర్చుగీస్ ఆ రోజుల్లో కట్టించిన ప్రాంతం. వాళ్ళు ఇక్కడ పాలించారు కూడా. నేను మీకు ముందే చెప్పాను కదా. పదండి ఇంకా లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. ఇదిగో అండి అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అది జైలు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు వెళ్ళటానికి టూరిజం అటు యాక్సెస్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది పోర్చుగీస్ వాళ్ళ బోర్డు అండి. లోపల వచ్చేటప్పటికి ఆ గ్రీనరీ కానీ ఆ పక్షుల శబ్దాలు కానీ చాలా బాగున్నాయి. చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ పక్కనే మనం ఇప్పుడు వచ్చింది ఐఎన్ఎస్ కుక్కరే అండి. ఇది వచ్చేటప్పటికి 1971 ఇండో పాకిస్తాన్ వారప్పుడు వాళ్ళ సబ్మెరీన్ దీన్ని కూల్ చేసిందండి. దీన్ని వచ్చేటప్పటికి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ 2021 నుంచి ఇలా బయటికి తీసి మన కోసం ఇట్లా పెట్టారన్నమాట. పదండి మన దేశ వీరులు ఆ రోజుల్లో యుద్ధ నౌకలో ఎలా ఉండేవాళ్ళో చూద్దాం.
ఈ ప్రాంతం వచ్చేటప్పటికి నైడా కేవ్స్ అండి. కాకపోతే ప్రస్తుతానికి మరమ్మతుల నిమిత్తం టూరిస్టులను ఆపేశారు. కాకపోతే ఇట్లా చూడొచ్చు అంతే. ఇందాక మనం కుక్రీ షిప్ చూసాం కదా! ఇప్పుడొచ్చేటప్పటికి ఆ షిప్ తాలూకు వీర జవాన్లందరిది మెమోరియల్ లాగా చేశారు ఇక్కడ. వాళ్ళందరి పేర్లు ఇట్లా రాసి చక్కగా ఉంచారు. ఇలా ఇందాక మనం చూసిన షిప్ నమూనా ఇక్కడ ఒక గాజు దాంట్లో నీట్‌గా పెట్టారు. అలాగే చనిపోయిన 194 వీర జవాన్ల పేర్లన్నీ ఇక్కడ చాలా బాగా రాసి పెట్టారు. ఇలా ఆహ్లాదకరంగా తీర ప్రాంతాన్ని చూడటానికి చాలా బాగుంది. అలాగే ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇది ఇలా దియు హద్దుకోడ అనమాట. పురాతన కట్టడం. రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూడొచ్చు. బాగుంది యాక్చువల్గా. ఇక్కడ దియులో పెట్రోల్ డీజిల్ ప్రైస్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఫుడాం బర్డ్ సాంక్చురీ. ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఉందని చెప్పారు. కాకపోతే వీళ్ళు చూద్దాం బయట నుంచైనా ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంటే దాని మీద నుంచి చూస్తున్నాం అండి ఇప్పుడు. యాక్చువల్గా అయితే ఓపెన్ ఉంటే ఇట్లా బోటింగ్ చేపిస్తారు అన్నట్టు మొత్తం. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ దాటి గోకోలా అనే ఊరికి వెళ్తున్నాం. ఇది కూడా దీవ్ దమన్ యూనియన్ టెరిటరీలోని ఒక భాగమే. ఇప్పుడు మనం గోగోలా బీచ్కి వెళ్తున్నాం అండి. చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ. ఇది వచ్చేటప్పటికి ఆ ఊర్లో రోడ్లు, ఇల్లు. ఇక్కడ చాలా నీట్‌గా సముద్రపు తీరాన వాకింగ్ ట్రాక్‌లా కట్టారు. కాకపోతే మెయింటెనెన్స్ లేదేమో అనిపించింది నాకు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చి సెయింట్ పాల్స్ చర్చ్ అండి. దీనికి ఒక స్కూల్ కూడా అటాచ్ చేసి ఉంది. కాకపోతే ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఈ చర్చ్ క్లోజ్ చేసి ఉంది. సో బయట నుంచి అట్లా చూసేసి వెళ్ళిపోతున్నాం అంతే. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి దియు మ్యూజియం అండి. ప్రస్తుతానికి రెనోవేషన్ వర్క్స్ అని చెప్పి క్లోజ్ చేశారు. జస్ట్ కాకపోతే బయట నుంచి చూడొచ్చు అనుకుంటా.
కాకపోతే ఏదో కొంచెం అట్లా లోపల కూడా దారి ఉన్నట్లుంది. లోపల ఉంది కానీ లోపల అన్ని పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఎంఆర్పి రేట్లకి ఇచ్చే వైన్ షాప్ అనమాట. కాకపోతే మళ్ళా కాదు, ఇది ఓన్లీ మార్నింగ్ ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు మాత్రమే ఉంది అంతే. ఇది వచ్చేటప్పటికి ఇంకా దియూలో నైట్ లైఫ్ అండి. ఇక్కడ పెద్దగా నైట్ లైఫ్ అంటూ ఏమీ లేదు. ఇది ఒక ఫుడ్ స్ట్రీట్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వస్తే ట్రై చేయొచ్చు. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ప్లేస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే తీరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.